హైదరాబాద్ వనస్థలిపురంలో ఘరానా మోసం వెలుగు చూసింది. అధిక వడ్డీ రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని అడ్డంగా మోసగించింది స్వర్ణలత అనే మహిళ. ₹1,00,000 ఇస్తానని నమ్మించింది, ఆశ పెట్టింది. అలా సుమారు 50 మంది నుంచి 14 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత డబ్బుతో పరారయింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబ్బోదిబ్బోమంటున్నారు. న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎల్బీ నగర్ డీసీపీ వద్దకు వెళ్లి బాధితులు మొరపెట్టుకున్నారు. కాగా గతంలోనూ స్వర్ణలతపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వెంచర్లో పెట్టుబడి పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పింది. 5 లక్షలిస్తే 7 లక్షలు ఇస్తా అంది. అందరి దగ్గర అప్పులు చేయించింది. ఇప్పుడు మేం బతకలేని పరిస్థితి, డబ్బంతా ఎవరి దగ్గర పెట్టావో చెప్పు అంటే అది నా పర్సనల్ వ్యవహారం, మీకు అనవసరమని గొడవకు దిగింది. మేము చచ్చిపోయే పరిస్థితి ఉంది అని ఓ బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. రియల్ ఎస్టేట్, అధిక వడ్డీ పేరుతో అమాయక మహిళలను స్వర్ణలత అడ్డంగా మోసగించింది. బాధితులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం ఎల్బీ నగర్ డీసీపీని కలిసి మరోసారి స్వర్ణలతపై బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ₹1,00,000 కడితే అధిక వడ్డీ ఇస్తామని స్వర్ణలత నమ్మించింది. ఇలా 50 మంది నుంచి సుమారు 14 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ 50 మంది బాధితులు చాలా మంది దగ్గర డబ్బు తీసుకుని స్వర్ణలతకిచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలయ్యాక స్వర్ణలత ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది. సడన్గా కనిపించకుండా పోయింది. దాంతో డబ్బు కట్టిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. తాము మోసపోయామని తెలుసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ డబ్బు తమకు వెనక్కిప్పించాలని పోలీసులను వేడుకున్నారు. తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్వర్ణలత వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటుంది. ప్రస్తుతం ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. స్వర్ణలత అందుబాటులో లేదు. స్వర్ణలతకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నామని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు బాధితులకు ఒక భరోసా ఇచ్చారు. తాము కట్టిన డబ్బు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. లేదంటే తమకు చావు తప్ప మరో దారి లేదంటున్నారు. అమాయక మహిళలు, ఇళ్లలో పనిచేసుకునేవారినే ఎక్కువగా స్వర్ణలత టార్గెట్ చేసింది. అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసింది. ₹1,00,000 కడితే చాలు, అదనంగా మరో ₹1,00,000 ఇస్తారని ఆశ పెట్టింది. పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నామని, డబ్బు కడితే డబుల్ మనీ గ్యారంటీ అని నమ్మించి మోసం చేసింది. ఎక్కువగా మహిళలు, అందున ఇళ్లలో పనిచేసుకునేవారిని స్వర్ణలత టార్గెట్ చేసింది. ఇక ఇలాంటిదే అధిక వడ్డీకి ఆశపెట్టి భారీగా డబ్బులు వసూలు చేశాక బోర్డు తిప్పేసింది మరో సంస్థ. ₹1,00,000 డిపాజిట్ కడితే వారానికి 3,000 వడ్డీ ఇస్తామంటూ 10 కోట్లు దోచేసింది. అధిక వడ్డీకి ఆశపెట్టి ఆనక బోర్డు తిప్పేసిన సంస్థల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిట్టీల పేరుతో మోసాలు, రియల్ ఎస్టేట్ పేరుతో దగాలు, కాల్ మనీ పేరు చెప్పి దోపిడీలు, ఇలా ఎన్ని మోసాలు జరుగుతున్నా అమాయక ప్రజలు మోసాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏఆర్టీ జ్యువెలరీ సంస్థ ₹1,00,000 కడితే వారానికి 3,000 వడ్డీ ఇస్తామని ప్రకటించింది. ఇంకేముంది, జనాలు ఎగబడ్డారు. ₹1,00,000కు వారానికే 3,000 వడ్డీ వస్తుంది కదా అంటూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు రూపాయి పొదుపు చేసుకున్నవారు చాలామంది సదరు జ్యువెలరీ షాప్ యజమాని వలలో పడ్డారు. భారీగా డిపాజిట్ కట్టారు. అలా కోట్లు పట్టుకుని జ్యువెలరీ షాప్ యజమాని మాయమైపోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మాకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఏఆర్టీ జ్యువెలరీ షాపు యజమాని విజయ కోసం గాలిస్తున్నారు. ₹1,00,000 కడితే వారానికి 3,000 వడ్డీగా ఇస్తానని, ఏడాది తర్వాత అసలు పూర్తిగా ఇచ్చేస్తానంటూ ప్రకటించాడు ఏఆర్టీ షాపు యజమాని విజయ్. అంతేకాదు, డిపాజిట్ కడితే అదనంగా నగదు చెల్లిస్తానని చెప్పాడు. దీంతో ఎంతోమంది అధిక వడ్డీ వస్తుంది కదా అని ఆశపడ్డారు. అలా పలువురు 10 కోట్ల వరకు ఏఆర్టీ షాప్ యజమానికి కట్టారు. ఆ తర్వాత ఇంకేముంది, కట్టిన డబ్బులకు వడ్డీ ఇవ్వాలని కోరారు. కాని కాలయాపన చేస్తూ డబ్బులివ్వకుండా దాటవేస్తున్నాడు. కాని డబ్బులు కట్టిన వారు మాత్రం ఒత్తిడి చేయగా బోర్డు తిప్పేసి జలక్కిచ్చాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఏఆర్టీ యజమాని విజయ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.